ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నోను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్రస్తుత సీజన్‌లో తమ రెండో విజయాన్ని సాధించింది. వరుసగా 5 మ్యాచుల్లో ఓడిన తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ ధోనీగా మారిన తర్వాత గెలుపు వాళ్ళకి సాధ్యమైంది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ఫినిషర్ పాత్రను పోషించాడు. 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 3 బంతులు మిగిలి ఉండంగానే గెలిచేసింది. అయితే ఇక మ్యాచ్ తర్వాత ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు గెలుచుకోవడం ద్వారా 11 ఏళ్ల ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. నిజానికి ఈ అవార్డు గెలుచుకున్న తర్వాత ఎంఎస్ ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిన తర్వాత ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డును గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడనమాట. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ఎంఎస్ ధోని ప్రవీణ్ తాంబే 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో ప్రవీణ్ తాంబే 42 సంవత్సరాల 208 రోజుల వయసులో కేకేఆర్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న తను ఇప్పుడు ఈ అవార్డును అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఒక అరుదైన రికార్డును ఇప్పుడు ధోని సాధించాడనమాట. అయితే 43 ఏళ్ల 288 రోజుల వయసుతో ఎంఎస్ ధోని ఉంటే తర్వాత 44 సంవత్సరాల 60 రోజుల ప్రవీణ్ తాంబే ఉన్నాడనమాట. అంటే అప్పటికి 42 ఏళ్ళు. ఆ తర్వాత షేన్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్, క్రిస్ గేల్ ఇలా ఉన్నారు. కెప్టెన్గా ధోనికి ఇది 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. అయితే ఎంఎస్ ధోని 2075 రోజుల తర్వాత అంటే దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత ఈ అవార్డుని గెలుచుకున్నాడు. అంతకు మునుపు 2019లో చెపాక్లో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో ధోని అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో ధోని 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఓ రెండో అద్భుతమైన స్టంప్స్ని చేశాడనమాట. ఇప్పుడు 2019లో